మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారా? అయితే ఈ రహస్యాన్ని ప్రయత్నించండి అనే దాంట్లో ఈ వీడియో ఉంటుంది. అదే విషయం మీకు చాలా క్లారిటీగా ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. మిత్రులారా, ఖచ్చితంగా డబ్బు సంపాదించాల బలమైన సంకల్పం మీకు ఉంటే ఈ ప్రయత్నం కనుక చేసి చూడండి మిత్రులారా. దానికి సంబంధించిన రహస్యాలు కూడా మీకు ఇక్కడ వివరిస్తాను మిత్రులారా. ఆ రహస్యాలు ఏంటంటే, ధనప్రాప్తి రహస్యం ఎలా ఉంటుందంటే మిత్రులారా, కళలు కనడం మొదటి మెట్టు అయితే కదలడం రెండో మెట్టు అని తెలుసుకోండి మిత్రులారా. కళలు కనడం మొదటి మెట్టు, కదలడం రెండో మెట్టు. సంకల్పం ఉంటే సరిపోదు, శ్రమను తోడు చేయాలి మిత్రులారా. ప్రతి రూపాయి వెనుక ఒక పక్క ప్రణాళిక ఉండాలి. మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వెనుక ఒక పక్క ప్రణాళిక ఉండాలి. ఖర్చు పెట్టే ప్రతి పైసా నీ రేపటి కోసం పెట్టుబడి కావాలి. సమయమే నీ అసలైన సంపద అని తెలుసుకో మిత్రులారా. దానిని వృధా చేయకు. నేర్చుకోవడమే నీ ఆయుధం. చదువు ఆపకు ఎన్నడు. ఓటమి ఎదురైనప్పుడు భయపడి వెనక్కి తగ్గకు. కొత్త దారులు వెతుకు. నీ గమ్యాన్ని వీడకు. 10 మందికి సాయపడే పని ఏదైనా చెయ్యు. విలువైన సేవను అందించు. నీ ముద్రను వేయు. క్రమశిక్షణే నీకు రక్ష అని తెలుసుకో మిత్రమా. పట్టుదలే నీకు దీక్ష. విశ్వాసంతో అడుగు వేస్తే వరిస్తుంది నిన్ను ధనలక్ష్మి అని తెలుసుకో మిత్రమా. శిక్ష విజయానికి కొన్ని ముఖ్య సూత్రాలు. నిరంతర అభ్యాసం అనేది చాలా ముఖ్యం మిత్రమా. గుర్తుపెట్టుకో. సంపదను సృష్టించే నైపుణ్యాలను, స్కిల్స్ని నువ్వు నిరంతరం మెరుగుపరుచుకోవాలి. అప్పుడే నీవు ధనవంతుడు అవుతావు. సత్యాన్ని తెలుసుకో. ఆదాయ మార్గాలు అనేది ఎలా ఉండాలి అంటే, ఒకే ఆదాయం మీద ఎప్పుడు కూడా ఆధారపడకుండా జీవించాలి. దాని గురించి అన్వేషించాలి. రెండో ఇన్కమ్ గురించి అన్వేషించాలి మిత్రులారా. మీరు సంపాదించిన డబ్బుని పొదుపు చేసి పెట్టుబడిగా మార్చడం చాలా ముఖ్యమని తెలుసుకో మిత్రులారా. ఎప్పుడైతే మీరు సంపాదించిన డబ్బును పొదుపుగా చేసి పెట్టుబడిగా మార్చారో అప్పుడే నువ్వు ధనవంతుడికి అవ్వడానికి ఒక సరైన మార్గం నువ్వు వెతుకుతున్నావని అర్థం మిత్రులారా. అందుకోసం మీ యొక్క నెట్వర్క్ ఎలా ఉంది, మీకు సరైన వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయా లేవా, లేకపోతే సరైన వ్యక్తులతో పరిచయాలు పెంచుకోండి. మీ ఎదుగుదలకు ఆ యొక్క పరిచయం మీకు తోడ్పడుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. డబ్బు సంపాదించాలని కోరిక అందరికీ ఉంటుంది, కానీ నెరవేర్చుకోవాలంటే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తేనే డబ్బు అనేది సంపాదించగలుగుతారు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి. రహస్యం, డబ్బు సంపాదించే రహస్యం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది మీ యొక్క ఆలోచనలోనే ఉంటుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు ఇష్టపడే అందరికీ అవసరమైన ఒక విషయం గురించి ఇప్పుడు నేను క్లియర్గా మీతో చెప్తున్నాను. అదే డబ్బు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా వింటున్నారని తెలుసు, అయినా కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. డబ్బు గురించి, మీకు ఆ డబ్బు సంబంధించిన దాని గురించే మీతో మాట్లాడుతున్నాను. కానీ గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ మీకు లాటరీ ఎలా గెలవాలి అని చెప్పడం లేదు, డబ్బును ఎలా ఆకర్షించాలి అనే రహస్యం చెప్పబోతున్నాను. అవును మిత్రులారా, డబ్బును ఎలా గెలవాలి అని చెప్పడం అనేది మీకు లాటరీ గురించి చెప్పడం లేదు. డబ్బును ఎలా ఆకర్షించాలి అనే రహస్యం చెప్తున్నాను. అందుకే జాగ్రత్తగా వినండి. డబ్బు సంపాదించడం అనేది చేతులతో చేసే పని కంటే ముందు మెదడుతో చేసే ఆలోచన చాలా ముఖ్యమని తెలుసుకోండి. చాలామంది డబ్బు సంపాదించడం అంటే మిత్రులారా, చాలామంది డబ్బు సంపాదించడం అంటే చాలా కష్టం అనుకుంటారు. అందుకే అక్కడే మొదటి తప్పు జరుగుతుంది. మీరు డబ్బును ఒక శత్రువులా కాకుండా ఒక శక్తివంతమైన మిత్రుడిలా చూడండి. అప్పుడే మీకు డబ్బు వస్తుంది. అలా ఎందుకు అనుకుంటారంటే, మన చిన్నప్పటి నుంచి డబ్బు గురించి మనం విన్న మాటలు కావచ్చు. అవి డబ్బు పాపదని, డబ్బు పాపకు మూలమని, డబ్బు ధనవంతుల దగ్గరనే ఉంటుందని, మనలాంటి వాళ్ళ దగ్గర రాదని, అలాంటి డబ్బు గురించి మీరు చిన్నప్పటి నుండి నెగటివ్ మాటలు వింటూ పెరిగారు కదా. అందుకోసమే డబ్బు గురించి మీరు నెగటివ్గానే థింక్ చేస్తూ ఉంటారు. అయితే మిత్రులారా, దాన్ని మీరు మార్చుకున్నప్పుడు మాత్రమే డబ్బు మీ వెంట ఉంటుందనే సత్యాన్ని తెలుసుకోండి. మీ యొక్క కుటుంబానికి, మీ యొక్క సమాజానికి నువ్వు మేలు చేయగలవని నమ్మండి. డబ్బు సంపాదించగలవనే రహస్యాన్ని తెలుసుకొని డబ్బు సంపాదించి నీ పాత గతంలో ఉన్న జ్ఞాపకాలు అన్నిటినీ, గతంలో ఉన్న చేదు గుర్తులన్నింటినీ చెరిపేసేయి. భవిష్యత్తులో మంచి గుర్తులను ఏర్పరచుకోవాలంటే ఈ రోజు నుండే ప్రయత్నం చేయని చెబుతుంది మిత్రులారా. మీరు డబ్బు సంపాదించడానికి ఉన్న అతిపెద్ద రహస్యం ఏమిటో తెలుసా? మీరు డబ్బు సంపాదించడానికి అతిపెద్ద రహస్యం ఏంటంటే వాల్యూ. మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క విలువను క్రియేట్ చేయండి. మీరు ప్రపంచానికి మీరు ఎంత విలువను అందిస్తే ప్రపంచం మీకు అంత డబ్బును తిరిగి ఇస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి. అంటే మీరు ఒక నైపుణ్యత, ఒక స్కిల్స్ నేర్చుకొని అది ప్రపంచానికి అందించినప్పుడు ప్రపంచం మీకు డబ్బు రూపంలో మరింత తిరిగి ఇస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు ఒక సమస్యను పరిష్కరిస్తే దానికి ప్రతిఫలంగా మీకు డబ్బు వస్తుంది. అవును మిత్రులారా, మీరు ఒక సమస్యను పరిష్కరిస్తే దానికి ప్రతిఫలంగా మీకు డబ్బు వస్తుంది. దానికి ఆ సమస్యను పరిష్కరించే నైపుణ్యం మీరు నేర్చుకోవాలి.
మీ దగ్గర ఉన్న ప్రత్యేక నైపుణ్యం ఏమిటి మరి? ఒకవేళ ఏమీ లేకపోతే ఈరోజే ఒక కొత్త స్కిల్స్ నేర్చుకోండి. అవును, మీ దగ్గర ఏమీ స్కిల్ లేకపోతే ఈరోజు ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి. అది డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, అది వంట కావచ్చు, లేదా కమ్యూనికేషన్ కావచ్చు, మీ నైపుణ్యం కావచ్చు. మీ నైపుణ్యం పెరిగితే మీ ఆదాయం ఆటోమేటిక్గా పెరుగుతుందని తెలుసుకోండి. మీరు ఎప్పుడైతే ఏదైతే స్కిల్ నేర్చుకున్నారో, ఎందులో అయితే మీ నైపుణ్యత పొందారో, మీ నైపుణ్యం పెరిగినట్లయితే ఆటోమేటిక్గా మీ డబ్బు పెరుగుతుంది మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. దానికి సమయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సమయం వర్సెస్ సంపద అనే సత్యాన్ని తెలుసుకోండి. కేవలం మీ సమయాన్ని అమ్మి డబ్బు సంపాదించకండి మిత్రులారా. కేవలం మీ సమయాన్ని అమ్మి డబ్బు సంపాదించకండి. మీరు గంటల లెక్కన పనిచేయడం అనేది కరెక్ట్ కాదు మిత్రులారా. గంటల లెక్కన పనిచేయడం కాదు, మీ యొక్క పనిని ఒక వ్యవస్థగా మార్చండి. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీకు డబ్బు వచ్చే మార్గాలను వెతుక్కోండి. నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతున్నాయి కావచ్చు మిత్రులారా. గంటల లెక్కల పని కాదు, మీరు నిద్రపోతున్నా కూడా టైం జరిగిపోయినా కూడా మీకు డబ్బు వచ్చే మార్గాలను మీరు వెతకండి మిత్రులారా. అంటే పాజిటివ్ ఇన్కమ్ వచ్చే వాటిని అన్వేషించండి, వాటిని ఆచరణలో పెట్టండి. దానికి సంబంధించిన అడుగులు ముందుకు వేయండి మిత్రులారా. పొదుపు చేయండి, ముందుగా పొదుపు చేయండి, దానిని పెట్టుబడిగా పెట్టండి. అప్పుడు మాత్రమే మీరు నిద్రపోతున్న డబ్బు వస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. మీరు సంపాదించిన ప్రతి రూపాయి మీది కాదు, అందులో కొంత భాగం మీ భవిష్యత్తు కోసం సంపాదన నుంచి ఖర్చులు తీసేయడం, సంపాదన నుంచి పొదుపు చేశాక మిగిలింది మాత్రమే మీరు ఖర్చు చేయాలని సత్యాన్ని తెలుసుకొని దానిని ఆచరణలో పెట్టండి. అప్పుడు మాత్రమే మీరు ఆ పొదుపును మీరు సరైన చోట పెట్టుబడి పెట్టండి మిత్రులారా. సరైన చోటన పెట్టుబడి పెడతారు మిత్రులారా. అప్పుడే మీ డబ్బు పెరుగుతూ ఉంటుంది. యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్ అనే సత్యాన్ని తెలుసుకోండి. ఎస్ మిత్రులారా, యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్ అనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఎలాంటి వ్యక్తులతో తిరుగుతున్నారో గమనించండి. ఎప్పుడు నెగటివ్గా మాట్లాడే వారి మధ్య ఉంటే మీరు ఎదగలేరు అనే సత్యాన్ని తెలుసుకోండి. ఎదిగే ఆలోచనలు ఉన్నవారితో స్నేహం చేయండి మిత్రులారా. డబ్బు అనేది ఒక ప్రవాహం, అది ఆగిపోకూడదండి. డబ్బు అనేది ఒక ప్రవాహం, అది ఆగిపోకూడదు. పట్టుదల, నిరంతర అభ్యాసం మరియు సమాజానికి ఏదో ఒక మేలు చేయాలని తపన ఉంటే లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుందన్న సత్యాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారా. మీరు విన్నది నిజమే. ఇప్పుడు మీరు వింటున్నది కేవలం మాటలు మాత్రం కాదు, మీరు విన్నది నిజమే, కానీ మీరు ఇప్పుడు వింటున్నది కేవలం మాటలు మాత్రమే కాదు మిత్రులారా. ఇవి మీ యొక్క జీవితాన్ని మార్చే బీజాలని తెలుసుకోండి. వీటిని మీరు ఆచరణలో పెట్టినప్పుడు విజయం మీ సొంతం అవుతుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు ఈ యొక్క సూత్రాలు, ఈ వీడియోలో తెలుసుకున్న సూత్రాలన్నీ ఆచరణలో పెట్టి మీరు ఉన్నతోన్నత శిఖరాలు చేరుకోవాలని, మీరు అనుకున్నది సాధించి డబ్బు మీ యొక్క జీవితంలో ఒక మరపురాని గుర్తుగా మిగిలిపోవాలని, మీరు అనుకున్నది ప్రతిదీ సాధించి డబ్బు సంపాదించాలి అనుకుంటే మీరు ఈ వీడియోలో ఉన్న రహస్యాలను తెలుసుకొని మీరు డబ్బు సంపాదించి మీరు ధనవంతులు కావాలని, 10 మందికి ఉపయోగపడే రకంగా మీ విలువ మీరు పెంచుకోవాలని, ఆ యొక్క శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.